హలో లేడీస్, టైం 10 అవుతుంది, లేకండి. లేచారా? ఏ శుషు లేవే, ఒక్క 10 minutes ప్లీజ్. వందనా నువ్వు లేవే ప్లీజ్. అబ్బా ప్లీజ్ పొట్టి, 10 minutes పడుకుంటా. హలో అబ్బా లేవే పొట్టి, బ్రో డోర్ కొడుతుండు, పోయి హెల్ప్ చేయబో ప్లీజ్. ప్లీజ్ 10 minutes ప్లీజ్. ఓయ్ లేవండబ్బా, బోల్డ్ పనుంది. శుషు లేవే. బావా ఏమైంది? బావా ఫుల్ ఫీవర్, ప్లీజ్ ఈ ఒక్కసారికి పనులు నువ్వు చేయవా బావా ప్లీజ్. అవునా, మరి వందనా? అయ్యో బావా, మేము హలో బ్రదర్స్ టైప్ కదా బావా, నాకు వస్తే దానికి రాదా బావా? అవునా? అవును బావా, నాకు 102, దానికి 104. ఓ సరే. పాపం బావా, నా బంగారం కదా, ఈ ఒక్కసారికి వంట చేసి అయినాక నన్ను లేపు, సరేనా? అవునా సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేసినాక లేపుతా. పొట్టి పాపమే, పోయి హెల్ప్ చేయ కదా, రెడ్డి కూడా లేడు. ఏయ్ మనకు ఫీవర్ వచ్చింది, సపడే అనుకో. మంకిదన్న ఆడింది ఆట అయిపోతుందా నీకు? అమ్మాయికప్ప మగుడు దొరికింది కదా నీకు. అబ్బా పడుకోవే నువ్వు. బా హే ఏ జిల్లా ఏ జిల్లా పిల్ల నీదే, ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా డు 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 డు. హా రెడ్డి. హాయ్ బ్రో, ఏం చేస్తున్నారు? పాపం శుష్యుకి వందనాకి ఫీవర్ వచ్చింది. అవునా? ఒక్కనే పనంతా చేస్తున్నా. ఇప్పుడు ఎట్లుంది? టిఫిన్ చేసి లేపమన్నారు. ఓకే బ్రో. సరే, నీ పని అయినాక తొందరగా వచ్చేసాయి. ఓకే బ్రో. సరే బాయ్. ఇప్పుడు ఏ టిఫిన్ చేద్దాం? ఇడ్లీ చేద్దాం, హెల్త్కి బెటర్ కదా. శుషు 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 పొట్టి ఆకలి అవుతుంది, పోయి టిఫిన్ తెపో. 10 minutes వందనా. అబ్బా శుషు పోవే, ఆకలి అవుతుంది. ఇంటర్ హాస్టల్లో నీకోసం ఎన్నిసార్లు క్యాంటీన్ పోయి ఫుడ్ తీసుకురాలే, ఒక్కసారి నా కోసం తెస్తే ఏమవుతుంది? పో కదా. ఏందే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, నువ్వు క్యాంటీన్ పోయి నాకు టిఫిన్ తెచ్చినావా? మళ్ళా తీసుకురాలేదానే చెప్పు. ఫేస్ అద్దంలో చూసుకో, క్యాంటీన్ పోతే ఎక్కడ ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడాల్సి వస్తుందని చెప్పి నన్ను పంపించేదానివి, ఇంకొక ఈ పిల్ల నాకు తెచ్చిందంట. అయ్యో అవునానే, తేలేదా? సరే గప్పుడు నువ్వే తెచ్చినావు కదా, ఇంకెప్పుడు కూడా పోయి నువ్వే తీసుకురాపో. పోవే. అరే ప్లీజ్ పొట్టి. అబ్బా ఓ పిగ్ ఫెలో, 12 అవుతుంది, తిడతాడే, పోయి తీసుకురా కదా. వందనా శుషు టిఫిన్ రెడీ అయింది, వచ్చి తినండి. అగో పిలుస్తాండు, ప్లీజ్ పోవే. ప్లీజ్ పోవే ఒక్కసారికి ప్లీజ్. అరే పొట్టి ఫుల్ నిద్ర వస్తుంది, నా బంగారం కదా, ప్లీజ్ చెరు ఒక 4 ఇడ్లీలు తీసుకొని వచ్చేసి. బాయ్. అమ్మ వచ్చే జన్మలో నీకు మొగుళ్ళ పుట్టి కొట్టు చాకరీ చేయించుకుంటా చూడే. సరే బావా, అంత ఓపిక లేదు, ఇడ్లీ లేవో తీసుకొచ్చి ఇవ్వవా బావా ప్లీజ్. సరే.
శుషు ఇగో తీసుకొచ్చినా. వస్తున్నా బావా. శుషు ఇగో తీసుకో. బావా థ్యాంక్ యూ. అంతా ఓకేనా లేదా టాబ్లెట్స్ ఏమైనా తీసుకురావాలా? వద్దు బావా, తగ్గకుండా చూద్దాంలే. సరే బావా థ్యాంక్ యూ సో మచ్ బావా. తిని పడుకుంటాము. సరే మీరు తిని పడుకోండి, నేను లంచ్ అయ్యి పిలుస్తా. సో స్వీట్ ఆఫ్ యూ బావా. లవ్ యూ సో మచ్ నా బంగారం. బాయ్. సరే వందన లేవే, బ్రష్ చేద్దాం. ఇదిగో ఇడ్లీ కూడా తెచ్చిన. ఏంటి కామెడీయా? దొబ్బేస్తున్నారా? పండ్లు కూడా తోమలే కదనే. సింహాలు ఎక్కడైనా పళ్ళు తోముతాయానే? దావచ్చు తిను. శుషు ఇడ్లీలు చాలా, ఇంకేమైనా కావాలా? చాలు బావా. సరే నేను బయటికి వెళ్తున్నా, ఏమైనా కావాలా లంచ్కి? అన్నయ్య జర మేకకాలు తీసుకురావా? జ్వరం ఉంది కదా, వేడి వేడిగా కాలుచూర తాగితే దిమ్మ తిరిగి మొత్తం సెట్ అయిపోతుంది. సరే వందనా, తీసుకొస్తా. బాయ్. అమ్మయ్యా బుట్టి కడుపు నిండిపోయిందే. అమ్మా అబ్బా పుట్టి, ఇప్పుడు మళ్ళీ వండుకుంటే మొత్తం నిద్రపోతుంది. అమ్మా రెడ్డి బ్రో, నైటే పని ఉందని ఎస్కేప్ అయ్యావు. వీళ్ళకేమో ఫీవరు, శివ ఏమో యుఎస్లో చిల్ అవుతుండు. ఏంటి టైం 3 అవుతుందా? వీళ్ళు ఇంకా లేవలేదా? బా శుషు శుషు లే శుషు, ఫోన్ వస్తుంది. నీ ఫోన్ అయినా పుట్టి లిఫ్ట్ చేయి. నువ్వు చెయ్యవే, అప్పుడు నేను టిఫిన్ తీసుకొచ్చినా కదా. ఏ పుట్టి, సృజన్ అన్న ఫోనే, నువ్వే లిఫ్ట్ చేయి. పర్సనల్ అనుకుంటా. అబ్బో ఇప్పుడేం పర్సనలే. 3 అయింది టైము, ఇంకా లేవలేదా? అది బావా లేచాం, ఇద్దరం అప్పుడే లేచాం బావా. నువ్వు బయటకు వెళ్ళావు కదా, స్నానం చేసి ఓపిక లేకుంటే కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాం. అవునా? ఇంకా ఫీవర్ తగ్గలేదా? లేదు బావా, ఇలా తగ్గిపోతుంది అలా వస్తుంది. సరే వంట అయ్యాక లేపుతా, పడుకోండి. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. గుడ్ బై మా బావా. సరే. ఏమైందా పుట్టి? అందునా సెట్టే, ఇంకా గంట పడుకోవచ్చు. బావా వండి నాకు లేపుతా అన్నాడు. ఏ పాపమే పొట్టి, పోయి హెల్ప్ చేయి కదా. కూలే, అప్పుడప్పుడు మొగుళ్ళతో పని చేపియాలి డియర్. పడుకో, చాలా డేస్ తర్వాత మనకి ఫ్రీ సండే దొరికింది. కోతిదానా, ఇద్దరికి జ్వరం లేదు గిరం లేదని తెలిస్తే మనల్ని ఉత్తిగా అరెస్తాడు. ఎట్లా తెలుస్తుంది? పడుకో, గుడ్ నైట్. బావ లంచ్ అయ్యాక లేపుతా అన్నాడు. మంచిగా కాళ్ళ చెరువా పట్టచ్చు. అమ్మా, ఇద్దరు తోడు దొంగలు నన్నే ఫూల్ చేస్తారా? చెప్తా. శుషు వస్తే శుషు, టైం 6 అవుతుంది, ఆకలి అవుతుంది. ఫుడ్ రెడీ అయిందేమో అడుగు ఫోన్ చేసి. అర్రే కాల్ చేస్తుంది, చెప్తా.
బావా లంచ్ అయిందా? ఫుల్ ఫీవర్ శుషు, అస్సలు అవ్వట్లేదు. అబ్బా హెడేక్ కూడా. హా? అయ్యో అవునా? ఫుల్ బాడీ పెయిన్స్, ఓపిక కూడా లేదు. వస్తున్నాం బావా, 1 minute. ఏమైంది? వందనా, బావకి ఫీవర్ అంటనే. అయ్యో అవునా, సరే పద నేను కూడా వస్తా. బావా బావా ఏమైంది బావా? బావా ఏమైంది? అమ్మో నాతో అయితలేదు శుషు. అయ్యో అదేంటి బావా సడన్ గా? ఏమో శుషు, అర్థం కావట్లే. అప్పటి వరకు బాగానే ఉన్నా, సడన్ గా ఫీవర్ వచ్చింది. సరే పడుకో. శుషు కొంచెం కాఫీ తేవా, ఫుల్ హెడేక్ గా ఉంది. నేను తీసుకొస్తా, నువ్వు రెస్ట్ తీసుకో బావా. నన్నే ఆట పట్టిస్తారా? కాఫీకి ఏం కావాలి ఇప్పుడు? వందనా, ఓసే వందనా. ఏంది పొట్టి? ఓసే బావకి హెడేక్గా ఉందంటనే కాఫీ అడిగిండు. లైఫ్లో ఫస్ట్ టైం కాఫీ పెడుతున్నా. ఆల్ ద బెస్ట్ పొట్టి, గాడ్ బ్లెస్ యూ. ఒకటి కాదు 2 చేయి, నా కూడా పెట్టు. ఓసే మర్చిపోయా, ఒకటి పెట్టి అన్నకి ఇయ్యు. అన్న సేఫ్ అయితే ఆ తర్వాత నాకి. ఉంటా, బాయ్. ఓసే వేస్ట్. ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఏదో ట్రై చేద్దాం పట్టు. బావా కాఫీ మళ్ళీగా. క్యా హువా బావా, జ్వరం పోయిందా? జ్వరం పోవడం కదే, ఈ కాఫీ తాగితే లేనిపోని జ్వరాలన్నీ పుడతాయి. అసలు ఇది కాఫీనా కషాయమా? వామ్మో వద్దే తల్లి. ఏమైందన్నయ్యా? ఇదిగో మీ ఫ్రెండ్ కాఫీ చేసింది, ఇది తాగితే లోపల పేగులన్నీ రిమిక్స్ అవుతాయి. ఐఆమ్ సేఫ్. అయినా ఏంటే పొట్టి, నీకు కాఫీ పెట్టడం కూడా రాదా? అంటే నేర్చుకునే అవసరం రాలేదే. నేర్చుకున్నట్టే. ఏంది బావా, ఫీవర్ అన్నావు, బాడీ పెయిన్స్ అన్నావు, పోయినాయా? అవునా? మరి పొద్దు నుంచి మీరు ఫీవర్ అని చెప్పి పడుకొని ఉన్నారు, పోయిందా? ఏంటి తెలిసిపోయిందా? అంటే బావా అది జ్వరం 104, 105, 107 వరకే ఉండే బావా. అవునా? 107? మిమ్మల్ని అమ్మా హాయ్ బాబాయ్. పుట్టి ఇప్పుడే లేచినానే, ఊరుకుడంటే నా వల్ల కాదే తల్లి. నాకు కూడా. అన్నయ్య సారీ అన్నయ్య, ఏదో చిన్న ఆట పట్టించినాం అంతే. అమ్మో ఎన్ని డ్రామాలు ఆడింది ఇద్దరు. అప్పటికే రెడ్డి చెప్తా ఉన్నాడు, వీళ్ళిద్దరిని నమ్మక బ్రో, వీళ్ళిద్దరు తోడు దొంగలు మస్తు నాటకాలు ఆడతారండి. అంటే బ్రో అది అయినా 6 గంటల వరకు స్లీప్ ఏంది? వదిలేస్తే ఇంకా షిఫ్ట్ కూడా అయ్యేది బ్రో. నీకు జ్వరం అని మా నిద్ర డిస్టర్బ్ చేసినావు. ఏంటి ఇంకా పడుకుంటారా? వామ్మో. అంటే బ్రో మేము హాస్టల్లో ఉన్నప్పుడు సాటర్డే ఈవినింగ్ స్లీప్ వేస్తే అప్పుడప్పుడు సండేలు కూడా ఎగిరిపోతుండే, మండే పొద్దుగాల లేస్తుండే. ఏమో పొట్టి, ఆ రోజుల్లో మా డెడికేషన్ అట్లుంటుండే. వామ్మో గంత నిద్రనా? బావా నిద్ర వస్తుంది, ఒక్క గంట టైం ఇస్తే చిన్న నాపేసి వస్తాం. ఫుడ్ అయ్యాక లేపు, ఓకేనా? గంట చాలన్నయ్యా. గంట చాలా? గంట స్లీప్ వేస్తే దాన్ని నాప్ అనరు. మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలే.
బావా వందన కుకింగ్ వద్దన్నది, బయటికి వెళ్దామన్నది, పోదామా? ఓకే శుషు. అదేంది బావా ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? ఎవరు లేరు, లైట్. ఒకసారి ఫోన్ ఇవ్వ బావా. ఫోనా? అదేంటి బావా కాల్ హిస్టరీ డిలీట్ చేసావు? అది ఏదో ఫ్లోలో అయింది. ఫ్లోలో అయింది బావా? పర్లేదు, ఏమైందో చెప్పు నాకు. నిజంగా ఫ్లోలో అయిపోయింది అంతే. ఏ ఏమైందే పొట్టి? చూడే బావ నేను వచ్చే ముందు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను వచ్చేసరికి కట్ చేసి కాల్ డిలీట్ చేశాడు. అరే అదేదో క్యాజువల్గా అయింది. ఏ మెంటల్, క్యాజువల్గా అయిందో నిజంగా అయిందో లీవ్ ఇటే. ప్రైవసీ ఉండాలి. ఎంత వైఫ్ అయినంత మాత్రాన కుప్పట్లో పెట్టుకుంటావా? వదిలేసే. సారీనే, సారీ బావా. అరే సారీ ఎందుకు శుషు? అయినా నీ దగ్గర దాచడం ఎందుకు? హరిణి కాల్ చేసింది. అదే చెప్పు కదా బావా, అందులో ఏముంది? కానీ కేర్ఫుల్ బావా, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత అమాయకురాలైతే కాదు, ఏదో ఒకటి చేసి సర్వనాశనం చేస్తుంది. అవునన్నయ్య, ఇక పిల్ల కిర్రా క్రిమినల్. అస్సలు పెట్టుకోద్దు, ఎంత దూరమైనా వస్తుంది. జర కేర్ఫుల్గా ఉండు. అవును వందన, అంటే ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే సడన్గా రెస్పాండ్ అయ్యా. సరే సరే, కూల్ కూల్ కూల్, వదిలేయండి. వచ్చేపట్టి నీ దగ్గర ఎన్ని పైసలున్నాయి? తిప్పి కొడితే నా తానా 1500 ఉన్నాయి. అబ్బొచ్చా, తీ బిడ్డ తినుతి. 1500 తీయవే. మొన్ననే కదనే 10,000 ఇచ్చిన. బావా షాపింగ్కి వెళ్ళాం కదా, అయిపోయింది. నిన్ను బావా బ్రో 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 పోనీలే. సరే నేను ఇస్తాలే, పద. పొట్టి మూన్ ఎంత బాగుంది కదనే. పొట్టి ఎందుకే సృజన్ బ్రో మీద అంత అనుమానం? పాపమే. ఈ ఒక్కసారి కాదే, నువ్వు ఉన్నావని రచ్చ చేయలేదు. అమ్మాయితో చాట్ డిలీట్ చేస్తున్నాడు, కాల్ హిస్టరీ డిలీట్ చేస్తున్నాడు. బావ గురించి నాకు తెలుసు, కానీ ఆ పిల్ల ఏమో డేంజరే. ఏం చేసినా రచ్చ రచ్చ అవుతుంది. పొట్టి ఏం కాదు, కామ్గుండు. గపోరేదో చెత్త మెసేజ్ చేసుంటుంది, నువ్వు చూస్తే గరం అవుతావని డిలీట్ చేసి ఉంటాడు, కంతేనే. అలా అవ్వాలనే దేవుని ఊరుకుంటా, అయినా ఆ పిల్ల బావని విడిచిపెట్టదే. ఏదో ఒక్క పెంట పెట్టాలని ఫిక్స్ అయిపోయింది. కేర్ఫుల్గా ఉండాలి కదా. గపోరేమన్నా తేడా చేస్తే వీపు విమానం మూత మోగిస్తుందానికి. అయినా అసలు అంత సీనే లేదే దానికి. ఏమన్నా ఈ తేడా చేస్తే ఇస్త్రీ పెడతా దానికి, అర్థమైందా? లైట్ తీసుకో పుట్టి, ఓకే? ఇంకా విషయం ఇంకా పెద్దగా ఆలోచించకు, అర్థమవుతుందా? దోస్త్ మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం. నవ్వింది నా పొట్టి. పద పడుకుందామా?